న్యూస్81కు స్వాగతం. భ్రూణ హత్యల నివారణ దినోత్సవం జైత్యాల జిల్లా కేంద్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త తౌడ్ రామచంద్రం రూపొందించిన భ్రూణ హత్యల నివారణ దినోత్సవం కరపత్రాలను అడిషనల్ కలెక్టర్ బిఆర్ లత ఆవిష్కరించారు. అనంతరం కరపత్ర రచయిత మాట్లాడుతూ, పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ అని తెలియగానే పురిటిలోని బిడ్డను పురిటిలోనే అంతమొందిస్తున్నారని, ఈ విధానాల వల్ల స్త్రీ పురుష నిష్పత్తిలో గణనీయమైన తేడాలు కనిపిస్తున్నాయని, తద్వారా మగపిల్లలకు పెళ్లిలు కాక ఉన్మాదులుగా, కీచకులుగా, కాముకులుగా మారుతున్నారని, ఈ విధానం రూపుమాపాలని, చాటుమాటుగా జరుగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలను తక్షణం నిలిపివేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ, ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ సెక్రటరీ ప్రసాద్, ఎస్సీ డెవలప్మెంట్ అధికారి రాజకుమార్, జిల్లా విద్యాధికారి మరియు మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా, పోలీసు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. అటువంటి అప్పుడే సమాజం వృద్ధి చెందుతుంది. మరి ఈ సందర్భంగా మహిళలు కూడా అంటే ఈ జెండర్ నిష్పత్తిలో మరి మన జిల్లా 971 ఉన్నదని ఇప్పుడే గణాంకాల ద్వారా తెలుసుకున్నాము. ఇంకా ఇంకొక చాలా సామాజిక ఒక చెడ్డ లక్షణం ఏంటంటే వెంటనే అబార్షన్లకు పాల్పడుతున్నారు. ఇది చాలా శోచనీయం. ఈ విధానం వల్ల స్త్రీ పురుష నిష్పత్తిలో గణనీయమైన తేడాలు కనిపిస్తున్నాయి. ఈ తేడాల వల్ల సమాజంలో అనేకమైన రుగ్మతలు కొనసాగుతాయి. ఇప్పటికే మగపిల్లలు పెళ్లిలుగా, కాములుగా, కీచకులుగా, ఉన్మాదులుగా మారుతున్న సంఘటనలు మనం ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ విధానం మారాలంటే భ్రూణ హత్యలను మొదటగా మనం నివారించాలి. కొందరు పాథలాజికల్ లాబొరేటరీల ధనదాహం వల్ల ఈ పరీక్షలు చేసి వారికి చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం నిషేధించి పిఎన్జిటి చట్టం తీసుకొచ్చి 30 సంవత్సరాలు గడిచిన ఇంతవరకు సంపూర్ణ అమలుకు నోచుకోకపోవడం నిజంగా దురదృష్టకరం. స్త్రీ అంటే ఒక దేవతగా భావించే ఈ కాలంలో స్త్రీని ఒక వినాశ వస్తువుగా భావించి సమాజంలో చాలా చెడుగా చిత్రీకరిస్తున్నారు. మనశాంతి అనుమతిస్తే స్త్రీ గురించి ఒక నిమిషం నేను చెప్తాను. భగవంతుడు ఒకసారి ఒక బొమ్మ తయారు చేసి కనులు, ముక్కు, ఇవన్నీ పెట్టిన తర్వాత చూసుకుంటే మగ బొమ్మ నచ్చలేదు అని పక్కన పెట్టేసాడు. మళ్ళా రెండో బొమ్మ తయారు చేసేదానికి మళ్ళా చూడుకొని వెంట్రుకలు, లోతైన వెంట్రుకలు, నాసిక లాంటి ముక్కు, లాంటి కనులు, ఇట్లా మొత్తం ప్రపంచ కవుల వర్ణనకు వర్ణించని విధంగా ఒక బొమ్మను తయారు చేస్తే అది స్త్రీ బొమ్మ. చూసి బాగా సంతృప్తి పడి, నా బంగారు తల్లి, నాకు చక్కని పేరు తెచ్చే నువ్వే తల్లి అని చెప్పి దీవించిందట. ఇప్పటికీ ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో, ప్రతి రంగంలో స్త్రీ తలుచుకుంటే కాని పని లేదు. మగవాడు అశ్రద్ధ చేసిన తల్లిగా, చెల్లిగా, కూతురుగా అన్ని రంగాలలో స్త్రీ ప్రాతినిధ్యం వహిస్తూ ఒక అద్భుతమైన సృష్టిని చేయగలుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ అవకాశాన్ని కలుగజేసిన అధికారులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమంటే, మనం ముఖ్యంగా ఆడపిల్ల పుడుతుందనడానికి కారణం ఏ స్త్రీయో పురుషుడో కాదు. ఇది సైన్స్ చేసే అద్భుతం. అండం శుక్లం ఫలదీకరణ సమయంలో ఒక క్రోమోజోమ్ వెలువడుతుంది. ఆ క్రోమోజోమ్ XX క్రోమోజోమ్ కనుక వెలువడితే ఆడ శిశువు గాను, XY క్రోమోజోమ్ కనుక వెలువడితే పురుష శిశువు గాను రూపాంతరం జరుగుతుంది. అంతే తప్పించి ఒక స్త్రీ నేను మందులు వస్తాను, ఒక స్త్రీ కాకుండా మీకు పురుషలింగం వచ్చే విధంగా అని పప్పం గడుపుకునే చాలా మంది పసలు మందులు పోసి మోసాలు చేస్తున్నారు. ఇటు మోసాలకు గురి కాకుండా అవగాహన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ విషయంలో కూడా లింగ నిర్ధారణ పరీక్షల విషయంలో వారే చూసుకుంటారు, అధికారులనే కాకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా దీన్ని భావించి వారందరూ కూడా ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగినా ప్రశ్నించే అధికారం అందరికీ ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనందరం
ఒక పౌరులుగా బాధ్యతగా పౌరులుగా మనం ఎక్కడ ఇలాంటి లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టు అనుమానం వచ్చినా వెంటనే పోలీసు అధికారులకు కానీ మనం కూడా అధికారం ఉంది. ప్రతి హాస్పిటల్లో ఒక బోర్డు పెడుతున్నారు, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం, నేను చేయమని ప్రోత్సహించడం కూడా నేరం అని పెడుతున్నారు. అంతే తప్పించి చాటం మట్టుగా చేస్తున్న సంఘటనలు పోకూడదు. లేకపోతే ఇంత అరాచకాలు జరగవు, ఇంత నిష్పత్తి తగ్గిపోదు, స్త్రీ పురుష నిష్పత్తి తగ్గిపోవడం వల్ల ఎంతటి ఘోరాలు జరుగుతుందో మీరందరూ చూస్తున్నారు. సోదరి సమూహాలు కూతురు సమూహాలైన ఎందరో మాటలు మీరందరూ చూస్తున్నారు. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే విషయాన్ని కూడా వాళ్ళే ప్రోత్సహిస్తున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అలాంటి ప్రోత్సాహం ఎవరు చేయవద్దు. స్త్రీ ఇంట్లో ఉంటేనే ఒక లక్ష్మీ కళ. ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి ఇంట్లో నడాడి అని సంతోషపడేవారు ఒకప్పుడు. ఇప్పుడు వెంటనే అపర్షణకు బాధపడుతున్నారు. కాబట్టి ఈ విధానం వల్ల స్త్రీ పురుష నిష్పత్తిలో గణనీయమైన తేడాలు వచ్చి సమాజంలో అనేక రుగ్మతలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాటిని ఎవరు ప్రోత్సహించాలని ఈ అవకాశాన్ని ఇచ్చిన మా వెటనరీ కమ్యూనిటీలో ఏంటంటే మొదలు ఆడపిల్ల పుట్టే కోవిడ్ ఎక్కువ ఆడపిల్లలే ఉన్నాం సార్. సో ఒక్క ఆడపిల్లతో కూడా ఉన్న మా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నాయి. మా తాతగారు ఆశీర్వదించినప్పుడు నాకు కూడా మొదలు ఆడపిల్ల పుట్టింది. అండ్ ఐ ప్రౌడ్ టు సే దట్ మా కమ్యూనిటీలో అందరూ ఎక్కువ బిజినెస్ చేస్తారు. మొత్తం మా ఫాదర్ ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, దాని తర్వాత మా భువనగిరి రోజు దేశాల్లో చాలా ఫేమస్. అందులో మా నాన్నగారు ఫస్ట్ ఎంప్లాయ్, దాని తర్వాత మళ్ళీ నేను నా లెగసీ మా ఫాదర్ కాదు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి బిఎస్ లత గారు, ప్రొఫెషనల్ డైరెక్టర్, విఓ రామ గారు, ఏడబ్ల్యూ నరేష్ గారు, అట్లాగే స్టేట్ మీద ఉన్నటువంటి అదర్ డిగ్నిటరీస్, కాంగ్రెస్, జగిత్యాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. Prior to, before commencing I don't say that it is a speech, but I wish to be a interaction rather than one-side speech. Making a girl child, వాళ్ళ ఎంపవర్మెంట్, వాళ్ళ రైట్ టు ఎడ్యుకేషన్, వాళ్ళ హక్కులు, వాటి గురించి మనం డిస్కస్ చేశాం. వెదర్ ఉమెన్ ఆర్ హ్యావింగ్ ఎనీ రైట్స్, if so, what are they? Is there any acts or amendments? Even the Constitution of India, లేకపోతే ఈ స్టేట్ గవర్నమెంట్ మనకి ఏమన్నా రైట్స్ ని ప్రొవైడ్ చేసిందా? లీగల్ రిలేటెడ్ అంశాల గురించి డిస్కస్ చేయడానికి ముందు ఐ రిక్వెస్ట్ ఎనీ ఆఫ్ యూ మై మైండ్, నా మెదడులో ఉన్న భావజాలాన్ని మీ మెదడులోకి చూపించడానికి రాలేదు. ఇట్ షుడ్ బి అన్ ఇంటరాక్షన్ బిట్వీన్, మీకు ఏమైనా డౌట్స్ ఉండి, ఏమైనా క్వెరీస్ ఉంటే, లేకపోతే చట్టాలు ప్రాంప్ట్ ఎనీ నెసెసరీ, yes, I say yes. If you are busy with లాస్ట్ టైం చేస్తే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆ చట్టాల గురించి తెలుసుకున్నట్టే లెక్క. మీకు మీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇంటింటికి తిరిగి చెప్పరు. అంటే 10th క్లాస్ సిలబస్ లో లేదు, ఇంటర్మీడియట్ లో లేదు, డిగ్రీలో లేదు. మనకి అమాయక ప్రజలం, మనం అమాయకులం కదా. నాకేం తెలుసు, నాకు కొడుకో బిడ్డో పుట్టాలి, తెలుసుకోవాలంటే ఆ లోపల ఉగలాటం, ఆరాటం అన్నీ ఉన్నాయి. ఏదో డాక్టర్ దగ్గర పోయి ఆ కంపౌండర్లో 1000 రూపాయలు ఇస్తే లేదమ్మా సార్. దిస్ ఈస్ ద కామన్ మ్యాన్ ఐడియా. He would that he is having knowledge about the act. భారతదేశ పార్లమెంటులో ఏదైనా చట్టం తయారు చేస్తే ఈ భారతదేశం గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి భారతీయ పౌరులందరూ కూడా తెలిసినట్టే లెక్క. There is a gap. న్యాయ సేవాధికార సంస్థ చట్టం ద్వారా, అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారం ప్రజలకు చట్టాల మీద అవగాహన పెంచడానికి జిల్లాలో DLSN పెట్టారు. సిండ్రోమ్స్ మనలో కూడా ఉన్నాయి.
మన తెలంగాణలో నరాలలో ఆ భయము, ఆ ఆందోళన అవన్నీ ఇంకా పోలే. మనకు స్వాతంత్రం వచ్చింది 1948 సెప్టెంబర్ 17 తెలంగాణకి. ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు. రజాకార్స్ చూసారా, రజాకార్ సీమ్ వచ్చింది మధ్యలో. చిన్న రాజ్యాంగం ప్రొవైడింగ్ ఫండమెంటల్ రైట్స్ టు ఎవ్రీ సిటిజన్. ఆర్టికల్ 12 to 35 of 3A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఆడ మగ పిల్లలు పెద్ద అందరికీ కూడా ఈ చట్టాలు ఒకే విధంగా వర్తిస్తాయి. దృక్పథం మారాలి. పెళ్లి పత్రిక కొట్టించి ఒక ఫంక్షన్ హాల్ చూసి పెళ్లి చేస్తాం. ఆ అబ్బాయి అమ్మాయి మంచిగా లేకపోతే ఎవరి మీద పెట్టాలి కేసు? అయ్యగారి మీద పెట్టాలి. ఎందుకంటే మా అబ్బాయి జాతకం పెడుతున్నాం అంటే ఇది నేను స్పీకింగ్ ఇట్ లీగల్. ఎందుకంటే కోర్టులో జరిగేటువంటి వాటికి మాత్రమే మీకు ఉదాహరణలు చెప్తున్నాను. నేనే కల్పించి ఇంకెక్కడి నుంచో ఈ డేటా తీసుకురాలేదు. ఇప్పటికీ కూడా పేరు తీసుకొస్తారు. అదే ఒక మగ పిల్లవాడు ఉంటే వాడు చదువుకొని లాభత వెళ్ళిపోతాడు. కానీ పెంచినటువంటి తల్లిదండ్రులను పట్టించుకోవడం, సొంత అన్నదమ్ములను పట్టించుకోవడం. ఇవాళ సార్ చెప్పినట్టు అమెరికా ఎస్ మన కల్పన, నిజం చెప్పేటప్పుడు సత్యవతి, భావన, చదువుతున్నప్పుడు సరస్వతి, వ్యాపారంలో అయితే ప్రతిభ, ప్రగతి, సంతోషంలో అయితే సంతోషి, కోపంలో భైరవి, ఆడిట కాలం వేసేటప్పుడు లయ, సాహిత్య గోష్ఠిలో కవిత, నగరాన్ని కాపాడుతూ ప్రకృతి, జీవిత గమనంలో మనతో అయితే విద్యాభ్యాసంలో విద్య, సంపాదనలో లక్ష్మి, చేసే వృత్తిలో ప్రేరణ, పనిచేసి వచ్చిన తర్వాత శాంతి, చిన్నతనంలో లాలన, మధ్య వయస్సులో మాధురి, జీవితాన్ని నమస్కారాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమం అని ఇంతనే అనుకున్నాం మనం. సో మనము చూసినట్లయితే మహిళలు పురుషులతో సమానంగా ఇంకా కొంచెం ఎక్కువ కూడా పేరు తెచ్చుకున్న వాళ్ళని చరిత్రలో చూసినట్లయితే మనకి గాంధీ గారికి ఎంత పేరు వచ్చిందో ఆయన వెనక నీడలా ఉన్న కస్తూరి గారికి కూడా అంతే పేరు వచ్చిందా? సో లేకుంటే మనకు ఆ పేరు ఎలా తెలుస్తుంది? అలాగే పూలే గారిని చూసినట్లయితే ఆయన ప్రథమ మహాత్మా అంటారు. అదేవిధంగా సంఘ సంస్కర్త, స్త్రీల కొరకు ఎంతో పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఆయన భార్య అయినటువంటి జ్యోతిబా గారి పేరు మనందరికీ తెలుసా లేదా? అంటే మనం ఏమనుకుంటామంటే జనరల్గా ఒకరికి పేరు వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రాదనుకుంటాం. అంటే అట్లా ఉండడానికి వీల్లేదు, అట్లాంటి వీలుగానో ఇదివరకే ఉన్నారు అని మీకు చెప్పడానికి కోసం ఈ విషయం చెప్తున్నాను. సో మన ఇంట్లోనే ఎవరైనా గొప్ప వ్యక్తులు ఉన్నారంటే వారు మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు, మీరు కూడా ఉండొచ్చు అనడానికి ఉదాహరణ. కొంచెం ఎక్కువే భారతదేశంలో చూసినట్లయితే అందులో మైనారిటీలో చూసినట్లయితే రజియా సుల్తాన్ తీసుకోవచ్చు. ఢిల్లీ ఎక్కడో ఉంది. ఇప్పుడున్నంత సాంకేతిక అభివృద్ధి అప్పుడు లేదు, సోషల్ మీడియా అసలే లేదు, ఉంటే ఎక్కెట్లు లేదు. బట్ అప్పటి రజియా సుల్తాన్ని మనం ఇప్పటికి కూడా ఔరంగజేబుని మనం గుర్తు చేసుకుంటాము. నిజానికి ఔరంగజేబులో కొన్ని చెడు గుణాలు ఉండడం వల్ల ఔరంగజేబు మనం చెడ్డ చక్రవర్తి అంటాం, కానీ ఔరంగజేబులో కూడా చాలా మంచి లక్షణాలు ఉన్నాయని మన చరిత్ర డీప్గా చదివితే తెలుస్తుంది. కానీ ఆయన వెనకాల కూడా ఆయన సోదరి వల్లని ఆయన గద్దెనెక్కాడు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన సోదరి ప్రోత్సాహంతోనే ఔరంగజేబు మిగతా వాళ్ళ వారసులందరినీ, ఆయన తోటి వాళ్ళందరినీ నెట్టి వేసి సింహాసనం అధిష్ఠించాడు. అంటే మంచి చేసేస్తారు, లేడీస్ చెడు చేస్తారని కూడా అనుకోవచ్చు. ఇది కాకుండా మనము చూసుకున్నట్లయితే మనకి విద్యతోనే ఏదైనా సాధ్యం. మన పక్కనే కాకతీయ లక్ష్మీబాయి మరి మహిళ, ఆమె అప్పుడు కూడా ఇదే దాన్ని ఎదుర్కొన్నది, వివక్షతను ఎదుర్కొన్నది. ఎందుకు అంటే ఇంకా ఎక్కువ ఎదుర్కొన్నది నిజం చెప్పాలంటే. పేరుకే ఆమె రాకుమారి అయినప్పటికీ మరి బాలకుడు లాగా ఉండి విద్య నేర్చుకోవడం ఎంత కష్టం చేస్తాడు. ఒకవేళ ఆమె కనుక బలహీనురాలు అయి ఉంటే, ముఖ్యంగా మానసికంగా బలహీనంగా ఉంటే చాలా కష్టం.
శారీరకంగా మనం ఏదో రకంగా దృఢపడొచ్చు, కానీ మానసికంగా మనల్ని ఎవరు బలవంతులు చేయలేదు. మనకు సో ఆమెగా మానసికంగా బలవంతం అయితే కాకతీయ సామ్రాజ్యం అంత గొప్ప వైభవంతో ఉండేది కాదు. ఆమెకు విద్య నేర్పించినప్పటికీ ఆమె నేర్చుకోవడం ఒక ఎత్తు, మళ్ళీ తర్వాత సామ్రాజ్యాన్ని నిలబెట్టడం ఎత్తు. దాని తర్వాత మనవాడి ప్రధానమంత్రిని కూడా సింహాసనం మీదకి తీసుకొచ్చే వరకు కూడా ఆమె నిలబడింది. అంటే చరిత్ర తెలిస్తేనే మనము భవిష్యత్తు నిర్మించుకోగలుగుతాం. చరిత్రలో ఏ రకంగా నియంత్రణలు బానిసలుగా మనుషులను చేశారు, చరిత్రహీనులుగా మిగిలిపోయారు తెలిస్తే మనము ఆ నియంత్రణలో పడకుండా ఎలా బయటపడాలి అనేది నేర్చుకుంటాం. నెపోలియన్ కావచ్చు, హిట్లర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు.